ఈ ఆదివారం కొరకు మనము దేవుని సన్నిధిలో చేరి దేవుని స్తుతించి కనపరిచి ప్రార్థించి ఆయన యొక్క వాక్యమును ధ్యానం చేయడానికి ఒక మంచి సమయాన్ని దేవుడు మనకిచ్చాడు. అందుకు దేవదేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దిన ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము సంఖ్యాకాండము ఈ 7వ అధ్యాయాన్ని మొత్తాన్ని ధ్యానం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. సంఖ్యాకాండము 7వ అధ్యాయం మొదటి 3 వచనాలు మీకు చదివి వినిపిస్తాను, జాగ్రత్తగా వినండి. మోషే మందిరమును నిలువబెట్టి ముగించి దానిని అభిషేకించి ప్రతిష్ఠించి దాని ఉపకరణములన్నిటినీ బలిపీఠమును దాని పాత్రలన్నిటినీ చేయించి అభిషేకించి వాటిని ప్రతిష్ఠించిన దినమున తమ తమ పితరుల కుటుంబములలో ప్రధానులను గోత్ర ముఖ్యులను లెక్కింపబడిన వారి మీద అధిపతులనైన ఇశ్రాయేలులోని ప్రధానులు అర్పణ తెచ్చిరి. వారు ఇద్దరిద్దరికి ఒక్కొక్క బండి చొప్పునను ప్రతి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎత్తు చొప్పునను 6 గూడు బండ్లను 12 ఎద్దులను యెహోవా సన్నిధికి తీసుకుని వచ్చిరి. వారు మందిరం ఎదుటికి వాటిని తెచ్చిరి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనందరి వెలుగులో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు అత్యంత ప్రేమగల మా ప్రియ పరలోక తండ్రి, ఈ దినము నీ పాత సన్నిధిలో చేరి ప్రభువా నిన్ను ధ్యానించుకోవడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు. మాకున్న పరిస్థితులు నీ వెలిగిన దేవుడవు కనుక ఈ పరిస్థితుల్లో మమ్ములను నాయన ఆ సాతాను యొక్క బారిన పడకుండా కాపాడుచు ఈ విధంగా సంరక్షిస్తున్నారు. నీకు వందనాలు. సహవాసంగా కూడుకునే మంచి దినాలని కూడా మాకు అనుగ్రహించి ఆశీర్వదించండి. ఈ దినము నీ వాక్యాన్ని ధ్యానం చేయాలని ఆశపడుతూ ఉన్నాము. నీ వాక్యంలోని చక్కటి సంగతులు మేము గుర్తెరుగులాగన మాకు సద్బుద్ధియు వివేచన కలిగిన ఆత్మను అనుగ్రహించండి. వాక్య ధ్యాన సమయంలో నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారములగినట్లు చేయమని మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన వారులారా, ఈ దినము మనమందరం కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడానికి ప్రభువారు మనకిచ్చిన ఈ చక్కటి సమయాన్ని బట్టి మొట్టమొదట దేవదేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మీకు అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట వందనాలు, శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ దినాల్లో మరి జరుగుతున్న ఈ ప్రమాదకరమైన పరిస్థితులు కొంచెం సడలించారు అనేసరికి రోడ్ల నిండా జనాలే కనపడుతున్నారు, మాల్స్ నిండా జనాలే కనపడుతున్నారు. నేను ఒక దైవజనుడుగా మన దేశ క్షేమాన్ని, సంఘ బిడ్డల యొక్క క్షేమాన్ని యోచించేవాడిగా మీకు తెలియజేసేది ఏంటంటే, పని లేకుండా బయటికి ఎవరు వెళ్ళొద్దు. రెండవది, అనవసరంగా గుంపులుగా ఉన్న చోట చేరొద్దు. 10 మంది కూర్చుని ఇంట్లో వాళ్ళైనా సరే మరి ఏదైనా మాట్లాడుకోవడానికి చేరవద్దు. అంటే మీ ఇంట్లో కూడా పర్లేదు, మీ బంధువులందరూ కలిసి వస్తే అది కొంచెం కష్టంగా ఉంటుంది కనుక జాగ్రత్త వహించండి. శానిటైజర్లు అయ్యి వాడండి. మరి ప్రాణమును కాపాడుకుంటా చాలా ముఖ్యం ఈ దినాల్లో. అంతేకాదు మరి ఏ పని లేక చాలామంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మరి వాటి నుండి ప్రభు త్వరగా విడుదల కలిగించాలని ఆశిస్తూ ప్రార్థన చేద్దాం. అందరం ప్రార్థన చేద్దాం. దాని కొరకు దేవుడు మరి అందరినీ విడుదల కలిగి చేయాలని ఆశిద్దాం. సరే, చదవబడిన లేఖన భాగము సంఖ్యాకాండం 7వ అధ్యాయంలోని ఈ లేఖన భాగము, ఈ అధ్యాయం అంతా ఇశ్రాయేలీల 12 గోత్రముల వారు ఇచ్చిన అర్పణలను గూర్చి వ్రాయబడి ఉంది. వీరు అరణ్యంలో ఉన్నారు, యాత్రలో ఉన్నారు. సీనాయి కొండ మీద దేవుడు మోషేతో మాట్లాడి ప్రత్యక్ష గుడారమును కట్టమని ఆయనకు సెలవిచ్చారు. అప్పుడు మోషే ప్రత్యక్ష గుడారమును కట్టి దానిని అభిషేకించిన తర్వాత ఇశ్రాయేలీల గోత్రములో ముఖ్యులైన వారు, అంటే లెక్కింపబడిన వారు, ఇశ్రాయేలీల 12 గోత్రములకు 12 మంది అధిపతులను నియమించారు.
నియమించారు. ఆ అధిపతులు 12 మంది మరి వారు కానుకలను తీసుకొచ్చారు. మొట్టమొదటగా వారు తెచ్చిన కానుక ఏంటంటే ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క ఎద్దు, 2 గోత్రములకు ఒక బండి, అంటే గూడు ఉండే బండి. ఎందుకో తెలుసా? మీకు అర్థమయ్యే ఉంటుంది. అది ప్రత్యక్ష గుడారము ఒక టెంట్. ఎక్కడ పడితే అక్కడ వేసుకోవచ్చు, ఎక్కడి నుంచి అయినా తీసుకుపోవచ్చు. ఎక్కడికైనా తీసుకెళ్ళడానికి వీలుగా ప్రతి వాళ్ళు దాన్ని ముట్టుకోవడానికి వీల్లేదు ప్రభు చెప్పిన ఆజ్ఞ ప్రకారం. కాబట్టి దానిని లేవీలు మోసుకుని వెళ్ళే క్రమం కొంత ఉంటుంది, కొన్ని బండ్లలో పెట్టుకుని వెళ్ళే క్రమం ఉంటుంది. కాబట్టి ఎంత దూరం వెళ్ళినా వాళ్ళు మొయ్యాల్సిన అవసరం లేకుండా ఆ గూడు బళ్ళను తయారు చేయించి ఇచ్చారు. మొట్టమొదట వారు చేసిన ఒక గొప్ప పని. ప్రియులారా, దేవుని మందసమును మోసుకుని వెళ్ళడానికి వారు ఏర్పాట్లు చేశారు. దేవుడు వారికి చెప్పాడంటే నాకు తెలిసి దేవుడు వారితో ఇవేమీ చెప్పలేదు. కానీ ఒకసారి మీరు నిర్గమకాండము 30వ అధ్యాయం 11 నుంచి 16 వచనాలు మీరు చూసినట్లయితే అక్కడ జనసంఖ్య రాయమని ప్రభు చెప్పాడు, మోషేతో చెప్పాడు. అప్పుడు ఇశ్రాయేలీయుల ప్రజలను లెక్కించిన తర్వాత వారిలో ప్రాయం కలిగిన వారు, అంటే కొంత వయసు కలిగి ఆ వయసులో ఉన్నవారు ఏమేమి అర్పించాలో అవన్నీ చక్కగా వయసుల ప్రకారం కూడా అక్కడ ఇచ్చాడు ఆయన. ప్రతి వాడు పరిశుద్ధ స్థలము యొక్క తులమును బట్టి 1/2 తులము ఇయ్యవలెను. ఆ తులము 20 చిన్నములు, ఆ 1/2 తులము యెహోవాకు ప్రతిష్ఠితము అని 20 సంవత్సరములు కానీ అంతకంటే ఎక్కువ వయసు కలవారు కానీ లెక్కింపబడిన వారిలో చేరు ప్రతివాడు యెహోవాకు అర్పణనియ్యవలెను. ఇలాగూ ఈ వారి యొక్క అర్పణలన్నిటినీ ఎవరెవరు ఎంతెంత అర్పణలు ఇయ్యాలో చెప్పాడు. గమనించండి, ఇది దేవునికి వారు కట్టవలసిన అర్పణము. దీన్ని ఏమన్నాడంటే ప్రాణ పరిక్రయ ధనము. అంటే తన యొక్క ప్రాణమును తిరిగి కొనుక్కుంటున్నాడు. అంటే దేవునికి చెల్లించి తాను దేవుని యొక్క జనంలో ఇక ఒక మనిషిగా లెక్కించబడుతున్నాడు. ఇంగ్లీష్ బైబిల్లో ర్యాన్సమ్ అన్నాడు. ర్యాన్సమ్ అంటే తాను చెల్లించవలసిన పన్ను, బకాయి, లేకుంటే విడుదల పొందడానికి అవసరమైన సొమ్మది. ఆ సొమ్మును అతడు కట్టాలి. కట్టవలసిన వయసులు కూడా అన్నిటికీ చెబుతూ 15వ వచనం, నిర్గమకాండము 30వ అధ్యాయం 15వ వచనం, అది మీ ప్రాణములకు పరిక్రయ ధనముగా ఉన్నట్లు యెహోవాకు అర్పణ ఇచ్చినప్పుడు ధనవంతుడు 1/2 తులం కంటే ఎక్కువ ఇయ్యకూడదు, బీదవాడు తక్కువ ఇయ్యకూడదు. ప్రియులారా, గమనించండి, మీరు దానిలో ఎవరెవరు ఏమేమి ఇవ్వాలో ఎంతో చక్కగా రాయబడింది. నాకు చాలాసార్లు కొంచెం అసహనం వేసేది ఇవి చదివినప్పుడు. ఎందుకంటే వారు బానిసత్వంలో నుంచి విడుదల పొందారు. అంటే వాళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళ దగ్గర ఏముంటాయో కూడా తెలియని పరిస్థితి అని నేను అనుకునేవాడిని. కానీ మరలా చదువుతూ ఉన్నప్పుడు నాకు ఒక విషయం గ్రాహ్యమైంది. అదేంటి అంటే, వారు వచ్చేటప్పుడు దేవుడు ఐగుప్తీయులను కొల్లగొట్టి తీసుకురావడానికి అక్కడ అన్ని ఏర్పాట్లు చేశాడు. వారి దగ్గర నుండి బంగారము, వెండి, ఆభరణములు, వస్త్రములు మీరు అడగండి, వెంటనే వాళ్ళు ఇస్తారు. ప్రభు చెప్పిన మాట, వెంటనే వాళ్ళు వెళ్ళి ఐగుప్తీయులను అడిగినప్పుడు వారికి కలిగిందంతా ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చారు. రెండవ ప్రాముఖ్యమైన విషయం, వారు అరణ్య యాత్రలో తినుటకు ఆహారమును కూడా ప్రభు సమకూర్చాడు. ప్రియులారా, కాబట్టి వారి దగ్గర ధనం ఉంది, వెండి ఉంది, బంగారం ఉంది. వాటిని దేవుని పని కొరకు ఇస్తూ ఉన్నారు. ఇదే ఒక భక్తి గల మనుష్యుని యొక్క
అర్పణ అనండి, కానుక అనివ్వండి, సమర్పణ అనివ్వండి, దాతృత్వం అనండి, లేకుంటే దేవుని సేవ కొరకైన సహకారము. ప్రియులారా, ఇది ఇశ్రాయేలీయులు ఏ స్థితిలో చేశారంటే, అరణ్యంలో వారు సంచారం చేస్తూ ఉన్నప్పుడు దేవునికి ఇచ్చారు. దేవునికి మహిమ కలుగునుగా. నేను ఈ మధ్య ఒక సంఘటన చూశాను. అదేంటి అంటే, వలస కార్మికులు వెళ్తూ ఉంటే దారిలో వాళ్ళకి ఒక హైందవ దేవాలయం కనపడితే ఒక స్త్రీ గబగబా వెళ్ళి తన దగ్గర మరి కాసో అదే రూపాయో లేకుంటే ఎంతో తెలియదు ఆ కుండీలో వేసి వెళ్తుంది. అసలు వలస కూలీలు అనేటప్పటికీ వాళ్ళ గురించి ఆలోచిస్తుంటేనే భయంకరంగా ఉంటుంది, బాధ కలుగుతుంది. కొన్నిసార్లు టీవీలో వాళ్ళు వెళుతూ ఉంటే వాళ్ళు వాటర్ చూసినప్పుడు నాకు కన్నీరు ఆగేది కాదు. అంత దీన స్థితిలో ఉండి ఆమె ఇచ్చింది అంటే ఆమెకి దైవభక్తి ఉంది. ప్రియులారా, క్రైస్తవుని యొక్క దైవభక్తి దానము వీటన్నిటినీ మించింది. ఎన్నిటినీ మించిందంటే, ఒక పేద వెధవరాలు 2 కాసులను ఇస్తే ఆ 2 కాసుల గురించి ప్రభు చెప్పిన మాట ఏమిటి అంటే, తన జీవనమంతా ఇచ్చింది. అంటే తను బ్రతుకంతా ఇచ్చేసింది దేవునికి. ఒక భక్తుడు పాట రాస్తూ అంటాడు, సమర్పణ చేయము ప్రభువునకు నీ దేహము, ధనము, సమయము. సో దేవునికి నీవు సమర్పణ చేయాలి, లేకపోతే ఇవ్వాలి. ఏమి ఇవ్వాలంటే వీటన్నిటినీ దేవునికి ఇవ్వాలి. ఇశ్రాయేలీయులు మరి అరణ్యంలో తిరుగుతున్న సమయంలో వారు దేవునికి ఇచ్చారు. ఇక్కడ ప్రాణ పరిక్రయ ధనము ఇచ్చారు. వారు ఇచ్చినప్పుడు ఒక్కొక్కరు ఎంతెంత ఇవ్వాలో అవన్నీ లెక్క చెప్తూ ఆయన చెప్పింది ఏంటంటే, ధనవంతుడు ఎక్కువ ఇవ్వకూడదు, లేకుంటే తక్కువ వాడు తక్కువ ఇవ్వకూడదు. ప్రియులారా, ఎంత మంచి ఆలోచన అది. ప్రతి ఒక్కరూ చెల్లించవలసిన పన్ను. అందుకని సొంకము వసూలు చేసేవాళ్ళు వచ్చినప్పుడు యేసు ప్రభు వారికి అభ్యంతరం చెప్పలేదు. పేదలు వెళ్ళి, అయ్యా నువ్వు వెళ్ళి గ్యాలం వేసి ఒక చేపను పట్టు, దానిలో 1 షెకేలు దొరుకుతుంది, నీకు 1/2 షెకేలు, నాకు 1/2 షెకేలు పన్ను కట్టు అన్నాడు ఆయన. అంటే దేవుని పిల్లలు అటు రాజ్యమునకు ఇటు దైవత్వమునకు సమానమైన న్యాయమును చేయాలి. రాజ్యమునకు నీవు రాజ్యములో నివసిస్తున్నావు కనుక చెల్లించవలసిన సుంకములు, పన్నులు అన్నీ చెల్లించాలి. అలాగే నీవు దేవుని బిడ్డవు కనుక దేవునికి చెల్లించవలసినది. యేసు ప్రభువుని మాటలలో పట్టించుకోవాలని కొందరు వచ్చి మత్తయి వార్త 22వ అధ్యాయం 15వ వచనం నుండి మీరు జాగ్రత్తగా చదువుకోండి. ఆయనను మాటల్లో పట్టించుకోవాలని, దేనిలో దానిలో ఇరికించాలని చెప్పి కైసరుకు పందించుట న్యాయమా అని అడిగితే ప్రభు చెప్పాడు, కైసరుకు చెందవలసింది కైసరునకు, దేవునికి చెందవలసింది దేవునికి ఇవ్వండి. దేవునికి ఇవ్వవలసినవి ఉన్నాయి. వాటిలో ప్రాముఖ్యమైనది నీ దేహము, నీ సమయము, నీ ధనము. నీ ధనము కూడా దేవునిదే కనుక అన్నిటినీ దేవునికి సమర్పించాలి. ఒక భక్తుడు పాట రాస్తున్నాడు, ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. నా అంతటా నేనే మొత్తం నా దేహాత్మలు నీకు సమర్పిస్తున్నాను, నీకే అంకితం. దేవునికి అంకితం ఇచ్చిన తర్వాత దేవుని కొరకు వాడబడేదై ఉండాలి. అంటే దేవుని కొరకు ఉపయోగపడే ఒక మంచి పాత్రగా ఉండాలి. అలాగని నీ కుటుంబ జీవితాన్ని విడిచిపెట్టుకోమని చెప్పట్లేదు ప్రభు. ఈ లోకంతో సంబంధం కట్ చేసుకోమని చెప్పట్లేదు ప్రభు. నీవు ఇవ్వవలసినది నీ దగ్గర ఉంది, అది నీవు దేవునికి ఇస్తే నీ దేహాత్మలు మొత్తం సంపూర్ణముగా టోటల్గా దేవునికి నీవు అర్పించుకున్నవాడువు, అర్పించుకున్న దానవు అవుతావు. పిల్లల ఇక్కడ దేవుడు మోషేకి ప్రత్యక్ష గుడారంను తయారు చేయమన్నప్పుడు ఆ ప్రత్యక్ష గుడారాన్ని తయారు చేయడానికి, దానిలో ఉన్న సామాన్లు తయారు చేయడానికి వాటన్నిటికీ వారు ఇచ్చారు, దాతృత్వంగా ఇచ్చారు. ఇచ్చినప్పుడు వారు అధికంగా ఇస్తున్నారు.
ఒక సమయంలో బెసలేలు ఆ ప్రత్యక్ష గుడారానికి నిపుణుడు వెళ్ళి మోషేతోటి, అయ్యా అత్యధికంగా ఇచ్చేస్తున్నారు, ఇంకివ్వద్దని చెప్పండి అంటే, అయ్యా మందసం కట్టడానికి లేకపోతే ప్రత్యక్ష గుడారం తయారు చేయడానికి అవసరమైన అన్నీ సమకూర్చబడ్డాయి, దయచేసి ఎవ్వరూ తీసుకురావద్దు అంటే ఎంత దాతృత్వంగా ఇచ్చారో చూడండి. నా ప్రియమైన సహోదరి సహోదరుల, దేవునికి నీవు ఏమి ఇస్తున్నావు, ఎలా ఇస్తున్నావు ఒకసారి ఆలోచించి. ఇక్కడ వారు ప్రత్యక్ష గుడారం తయారైన తర్వాత దాన్ని ఒక చోట నుండి ఒక చోటకి తీసుకుని వెళ్ళాలి. ఎందుకంటే వారు సంచారి, పాలు తేనెలు ప్రవహించు కానాను దేశంలోనికి వెళుతూ ఉన్నారు. కాబట్టి వారు ప్రయాణం చేయవలసిన మార్గంలో వారు ఖచ్చితంగా మరి దేవుని యొక్క ప్రత్యక్ష గుడారాన్ని కూడా తీసుకుని వెళ్ళాలి. వారు ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు వారు విశ్రాంతి తీసుకోవాలి, ఒక చోట నివాసం చేయాలి అనేది ఆ ప్రత్యక్ష గుడారం మీద దిగే మేఘము, రాత్రిపూట దిగే అగ్ని, ఈ రెండింటి మీద ఆధారపడి ఉంటుంది. పగటి సమయంలో మేఘము ఎప్పుడైతే ఆ ప్రత్యక్ష గుడారం మీద నుండి పైకి లేపబడిందో అప్పుడు వారు ప్రయాణమై వెళ్ళిపోవాలి. ప్రయాణమై వెళ్ళేటప్పుడు లేవీలు యాజకులు కలిసి ఆ ప్రత్యక్ష గుడారాన్ని ఇప్పి ఆ బళ్ళలోనికి సర్దాలి. అందుకని ఆ బళ్ళను వారు ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసి రెండు వంశములకు ఒక బండిని, ఒక్కొక్క వంశమునకు ఒక్కొక్క ఎద్దును తీసుకుని వచ్చారు. వాటి వలన అంటే 12 ఎద్దులు, 6 బళ్ళు, ఇవన్నీ కలిపి ఆ ప్రత్యక్ష గుడారాన్ని తీసుకుని వెళ్ళడానికి ఆస్కారం అవుతుంది. అది కాకుండా యెహోవా మోషేతో ఏమని చెప్తున్నాడంటే 4వ వచనం నుండి చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. అప్పుడు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చును, నీవు వారి యొద్ద ఈ వస్తువులను తీసుకొనుము, అవి ప్రత్యక్ష గుడారం యొక్క సేవకై ఉండును. నీవు వాటిని లేవీలలో ప్రతి వానికి వాని సేవ చొప్పున ఇయ్యవలెను. అలాగూ వారు సేవ కొరకు తీసుకోమని చెప్పాడు. ఆ తర్వాత వారు ఆ ప్రత్యక్ష గుడారమునకు అర్పణలను తీసుకుని వచ్చారు. ఆ అర్పణలు ఏమిటి అంటే 12వ వచనం నుండి, మొదటి దినము తన అర్పణ తెచ్చినవాడు అమ్మినాదాబు కుమారుడును యూదా గోత్రికుడైన నయస్సోను. అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి 130 తులముల ఎత్తుగల వెండి గిన్నెను, 70 తులముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను, నైవేద్యముగా ఆ రెంటి నిండా నూనెతో కలిపిన గోధుమ పిండిని, ధూప ద్రవ్యంతో నిండిన 10 తులముల బంగారు ధూపార్తిని, దహన బలిగా ఒక చిన్న కోడెను, ఒక పొట్టేలును, ఏడాది గొర్రె పిల్లను, అపరాధ పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను, సమాధాన బలిగా 2 కోడెలను, 5 పొట్టేళ్లను, 5 మేకపోతులను, ఏడాదివి 5 గొర్రె పిల్లలను తన అర్పణగా తెచ్చాను. చూసారా ఎంత పెద్ద అర్పణ తెచ్చారో. గొర్రెలు, మేకలు, పొట్టేళ్ళు, అలాగే కోడెలు అంటే కోళ్ళు కాదు, కోడె దూడలు అంటే యవనంలో ఉన్న కోడె దూడలు, వీటన్నిటినీ ప్రతి దినము అర్పించడానికి 12 గోత్రముల వారు 12 దినములు కంటిన్యూస్గా దేవుని సన్నిధిలో బలి అర్పించడానికి తీసుకుని వచ్చారు. వాటన్నిటినీ 12 దినముల పాటు ఒక్కొక్క గోత్రము తీసుకుని వచ్చి దేవునికి సమర్పించారు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ప్రతి గోత్రము వారు 12 గోత్రాల వారు దేవునికి అర్పణ తెచ్చారు. దేవుని మందిరంలో అర్పించవలసిన వాటిని. నీవు ఒక సంఘంలో సభ్యురాలివి, సభ్యుడివు. ఇప్పుడు నీవు ఇచ్చే అర్పణ ఏంటి? నీ కుటుంబము దేవుని సన్నిధిలో అర్పణ చేయాలి. ఆ దినములలో దేవుని సన్నిధిలో అర్పణ చేయడం అంటే ఇవన్నీ తీసుకొచ్చి ఇచ్చేవారు. ఇప్పుడు ఈ దినాల్లో నీవు ప్రతినిత్యము ఒక్కొక్క కుటుంబము దేవుని సన్నిధిలో అర్పణ చేయాలి. ఏమిటి అర్పణ అంటే ప్రతినిత్యము నీ కుటుంబంలో ఒకళ్ళు, లేకుంటే ఒక్కొక్క కుటుంబం నుండి కొంతమంది సభ్యులు వచ్చి దేవుని సన్నిధిలో తన సంఘం కొరకు, తన దేశం కొరకు, తన ప్రజల కొరకు, తన ఇంటి వారి కొరకు, పాప పరిహారం కొరకు దేవుని సన్నిధిలో నీవు కన్నీరు కాచి ప్రార్థన చేయటే నిజమైన అర్పణ. అర్పణల గురించి చెప్తున్నారు అయ్యగారు. ఈ కరోనా టైంలో, లాక్డౌన్ టైంలో
ఇప్పుడు ఎక్కడి నుండి అర్పణ చేస్తామనుకోవద్దు. ఇది నిజమైన అర్పణ. ఇదే నిజమైన అర్పణ. నేను ఇంట్లో తెగ ప్రార్థన చేసేస్తున్నానండి, చెయ్యమ్మా, తప్పులేదు. ఇంట్లో అందరూ ప్రార్థన చేస్తున్నారు, కానీ దేవుని సన్నిధిలో అర్పించవలసినది. దాన్ని జాగ్రత్తగా నీవు గమనించాలి. దేవుని సన్నిధిలో అర్పించవలసినవి దేవునికి అర్పించాలి. అదే యేసు ప్రభు చెప్పింది మత్తయి సువార్త 22వ అధ్యాయంలో. ఏమిటంటే, కైసరువి కైసరుకి ఇవ్వు, దేవునివి దేవునికి ఇవ్వు. కైసరుకి ఇవ్వవలసింది ఎందుకంటే నీవు ఈ దేశంలో పుట్టావు కనుక అది నీవు ఎన్రోల్ అయినందుకు, లేకుంటే నీవు ఈ దేశ జనాభాలో లెక్కింపబడినందుకు. దేవుడు ఒకసారి లెక్కించేసిన తర్వాత ఆ జనముని యొక్క విస్తరణ చూసిన తర్వాత దేవుడు సంతోషించాడు. దినవృత్తాంతాల మొదటి గ్రంథము 21వ అధ్యాయంలో దావీదుకి ఒక ఆలోచన పుట్టింది. మరి దావీదుకి పుట్టిందో సాతానుడు పుట్టించాడో తెలియదు, కానీ నా ప్రజలను లెక్కించాలి అని యోవాబుతో శాసనం జారీ చేశాడు. యోవాబు అంటాడు, అయ్యా క్షమించాలి, దేవుడు నీ దేవుడు మన దేవుడు ఈ జనాంగాన్ని కుడి ఎడమలు లేకుండా విస్తరింపజేశాడు. అప్పుడు లెక్కించబడిన జనాభా కంటే రెండంతలుగా, లేకుంటే డబుల్గా అది వృద్ధి చెందుతుంది. మనం లెక్కించడం తప్పేమో అంటే లెక్కించదు. రాజు తలుచుకుంటే దెబ్బలు పొందలేదు, కాబట్టి రాజు ఆజ్ఞ ప్రకారము లెక్కించాల్సి వచ్చింది. కానీ అది దేవుని చిత్తము కాదు. సాతాను దావీదు యొక్క హృదయంలో దానిని పెట్టాడు. కాబట్టి ఇప్పుడు దావీదునకు శిక్ష మొదలయ్యింది. దావీదుకు శిక్ష మొదలైంది. ప్రవక్త అయిన గాదు వచ్చి దావీదుతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే, 3 ఏళ్ల పాటు కరువు కలుగుటకు, 3 నెలల పాటు శత్రువులు కత్తి దూసి నిన్ను తరమగా నీవు వారి ఎదుట నిలువలేక నశించిపోవుట, 3 దినముల పాటు దేశమందు యెహోవా కత్తి అనగా తెగులు నిల్చుటి చేత యెహోవా దూత ఇశ్రాయేలు దేశమందంతటా నాశనము కలుగజేయుట అని ఈ 3 ఒకదాన్ని కోరుకో. నీవు దేన్ని కోరుకుంటే దాన్ని పంపిస్తాడు దేవుడు. దేవుడు శిక్షించడంలో కూడా ఆప్షన్స్ ఇచ్చేసాడు పాపం. ఎందుకంటే దావీదు దేవుని హృదయానుసారుడు, చాలా మంచోడు. పాపం ఇక్కడికి వచ్చేటడికే సాతానుడు ప్రేరేపించాడు. కాబట్టి దేన్నైనా ఒకదాన్ని కోరుకో అంటే ఆయన అంటాడు, దావీదు అంటాడు 13వ అధ్యాయం మొదటి దినవృత్తాంతాలు మొదటి గ్రంథము 21వ అధ్యాయము 13వ వచనం. దావీదు, నేను మిక్కిలి ఇరుకులో చిక్కుకొని ఉన్నాను, యెహోవా మహాకృప గలవాడు, నేను మనుషుల చేతిలో పడక ఆయన చేతిలోనే పడుదునుగా కానీ గాదుతో చెప్పాను. ప్రియులారా, ఈ మాట దావీదు ఎంతో ఆలోచించి, లేకుంటే పశ్చాత్తాపం కలిగిన వాడు దేవుని సన్నిధిలో తన పాపములకు ఒప్పుకుంటూ చెప్పిన మాట. ఏం చేయాలో తెలియదు, నేను ఇప్పుడు దేవుని చేతిలో పడడమే మేలు అనుకుంటున్నాను అని చెప్పి దావీదు గాదుతో, లేకుంటే ప్రవక్తతో మాట్లాడుతూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, ఇది దేవుని ఉద్దేశము కాదు. దేవుని ఉద్దేశం అయితే దేవుడు ఖచ్చితంగా దానిని ముందుగానే తెలియజేస్తాడు. కానీ దావీదుకు దేవుడు తెలియజేసిన వర్తమానం కాదు, దేవుడు తెలియజేసింది కాదు కనుక అతడు లెక్కించాడు, శాపమును అనుభవించాడు. ప్రియులరా, అలాగే మనము దైవ లెక్కల్లోనికి రావడానికి దేవుడు అనుమతించినప్పుడు నీవు దానికి చెల్లించవలసిన వాటిని చెల్లించవలసి ఉంటుంది. కాబట్టి ఆయన మాటను తీసుకొనవలసిన అవసరత ఉన్నది. ప్రియులరా, ప్రభువు అనేక సందర్భాలలో అనేకసార్లు ప్రజలకు దేవునికి ఏమి, ఎప్పుడు, ఎలా ఇవ్వాలనే దాన్ని చాలా స్పష్టంగా తెలియజేశాడు. లేవికాండము 27వ అధ్యాయం 30వ వచనం చూస్తే, భూధాన్యములలోనేమి, వృక్ష ఫలములలోనేమి, భూ ఫలములలోనేమి 10వ భాగము యెహోవా సొమ్ము. అంటే నీవు రాబడిలో, ఆ దినాల్లో ఆర్థిక సంబంధమైన లావాదేవీలు లేవు, కమోడిటీ ఎక్స్చేంజ్ అనేవారు. అంటే
ఒక వస్తువుని ఇంకొక వస్తువుకి మార్చుకుని వారు వారి జీవనాన్ని గడిపేవారు ఎక్కువ శాతం. సో అక్కడ ప్రభు చెప్పింది ఏంటంటే, నీకున్న ఈ భూఫలములు వీటన్నిటిలో ప్రథమ భాగము లేకుంటే దశమ భాగము యెహోవా సొమ్ము. ఇశ్రాయేలీయులకి ప్రభు ఇచ్చిన ఇంకొక ఆజ్ఞ ఏంటంటే, నీ సంతానంలో మొదటి సంతానం అది యెహోవా సొత్తు, అది యెహోవాకు మాత్రమే ప్రతిష్ఠించబడాలి, అది యెహోవా సొమ్ము, మీది కాదు. సంఖ్యాకాండము 3వ అధ్యాయంలో ప్రభు ఈ మాటను స్పష్టంగా తెలియజేస్తున్నాడు. 11వ వచనం చదువుతున్నాను వినండి. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, ఇదిగో నేను ఇశ్రాయేలులో తొలిసులైన ప్రతి మగపిల్లకు మారుగా ఇశ్రాయేలీలలో నుండి లేవీలను నా వశం చేసుకొని ఉన్నాను. ప్రతి తొలిసూలియు నాది కనుక లేవీలు నా వారయ్యుందురు. అంటే ప్రతి తొలిచూలు నాది, కానీ వారిని విడిపించుకోవాలి. విడిపించుకున్న తర్వాత వారి తరపున లేవీయులు దేవుని మందిర పరిచర్య చేసేవారని అంటారు. ప్రియులారా, ఇలాగూ ఒక్కొక్క దశలో ఒక్కొక్క రకమైన అర్పణను గురించి తెలియజేశాడు ఆయన. ఈ లేవి కాండంలో చెప్పబడిన మాట దశమ భాగము యెహోవా సొమ్ము. అది దేవుని సొమ్ము. ఎందుకంటే అది దేవుడు నీకు ఇచ్చిన దానిలో నుంచి దేవునికి ఇవ్వవలసిన అవసరత ఉంది. అది దేవుని భాగము. మిగతా 90 భాగాలు నీవే. అందుకని నీవు దశమ భాగం ఇస్తే నీ 90 భాగము నూరంతలుగా ఫలిస్తుంది, నూరంతలుగా ఫలిస్తుంది. ఇశ్రాయేలీయులకు ఒక ఆజ్ఞ ఉంది. ప్రతి 6 సంవత్సరాలు నీవు నీ భూమిని సేద్యపరచుకోవచ్చు, 7వ సంవత్సరాన్ని దాన్ని విడిచిపెట్టేయాలి. అది దానికి విశ్రాంతి సంవత్సరం. అలాగూ 49 సంవత్సరములు, 7 ఏళ్ళు 49, 7 ఏళ్ళు పాటు అంటే 49 సంవత్సరాల పాటు నీవు చేసిన తర్వాత 50వ ఏట సునాద సంవత్సరము. ఆ సునాద సంవత్సరం కూడా దేవునిదే కాబట్టి దానిని కూడా విడిచిపెట్టాలి. అందుకు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, సునాద సంవత్సరమునకు ముందు సంవత్సరము దేవుడు నీ పంటను రెట్టింపుగా చేస్తాడు. రెట్టింపుగా చేసినప్పుడు నీవు దానిలో దశమభాగం ఇస్తావు, మిగతాది నీవు తినటానికి ఉంచుకుంటావు. ఒక సంవత్సరము పంటకు వెయ్యవు కనుక ఆ ధాన్యం కూడా నీకు నీ ఇంట్లోనే ఉంటుంది. మరుసటి సంవత్సరము నీవు విత్తనాలు వేయడానికి విత్తనాలు నీ దగ్గర ఉంటాయి, అయినప్పటికీ నీవు పాత ధాన్యాన్నే తింటావు. మరలా క్రొత్త ధాన్యం వచ్చి అది పాత పడే వరకు ఈ పాత ధాన్యాన్ని తింటావు. అంటే ఇంచుమించుగా 2 సంవత్సరాల పైపాటు దేవుడు నీ ధాన్యమును ఆశీర్వదిస్తాడు. ఎప్పుడంటే ఆయన ఆజ్ఞను నీవు అనుసరించినప్పుడు. విశ్రాంతి దినమును, విశ్రాంతి సంవత్సరమును దానిని విడిచిపెట్టాలి. వీళ్ళ విశ్రాంతి దినాన్నే విడిచిపెట్టట్లేదు. మనం విశ్రాంతి దినాన్ని దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని విడిచిపెట్టట్లేదు, దాన్ని కూడా మనం దోచేసుకుంటున్నాం. అంటే ఆ దినాన్ని కొన్నిసార్లు మన సొంత పనులు చేసుకుంటున్నాం, కొన్నిసార్లు రావాల్సిన సమయానికి దేవుని సన్నిధికి రావట్లేదు. ఇది కూడా అర్పణే. నీవు ఈ అర్పణని కూడా దొంగిలిస్తున్నావు. మలాకి గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనంలో అంటాడు, ఎవడైనా నువ్వు దేవుని వద్ద దొంగిలినా మీరు దేవుని వద్ద దొంగిలిస్తున్నారు. దేవుని వద్ద దొంగిలిస్తున్నాం అంటే ఏమేమి దొంగిలిస్తున్నామంటే దశమ భాగాలు, స్వేచ్ఛార్పణలు, ఇటువంటి వాటిని అన్నింటినీ దొంగిలిస్తున్నాము. ఎప్పుడైతే నీవు దేవుని యొక్క సమయాన్ని, దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని కూడా దొంగిలిస్తున్నావు. జాగ్రత్తగా గమనించుకో. ఈ లాక్డౌన్ టైంలో నేను మరీ మీకు చెప్తున్నాను, ఎంతమంది మీ సమయాన్ని వృధాపరుస్తున్నారో, ఎంతమంది బైబిల్ కంటిన్యూస్గా చదువుతున్నారు. ఒకసారి ఆలోచించండి. నీకు ఎంత టైం ఉంటుందో. ఉదయం లేచిన దగ్గర నుండి నీ ఇంటి పని 2-3 గంటలు పెడితే మధ్యాహ్నం నుండి సాయంకాలం వరకు మళ్ళా నీకు ఖాళీయే. కాబట్టి ఆ సమయంలో దేవుని వాక్యాన్ని చదువుకోవచ్చు, ప్రార్థన చేయవచ్చు. ప్రార్థన అవసరత ఉన్నవాడు చాలామంది ఉన్నారు. నేనే ఉన్నాను, నాకు ప్రార్థన అవసరత ఉంది, మీకు అందరికీ తెలుసు. నా కోసం, నా కుటుంబం కోసం మీరు ప్రార్థన చేయాలి. మనమందరం కన్నీరు కాచి ప్రార్థన చేస్తే దైవజనురాలు త్వరలో కోలుకొని మరలో సేవలో పాల్గొంటారు. ప్రియులారా, ఆ సమయాన్ని నువ్వు దొంగిలిస్తున్నావేమో ఒకసారి ఆలోచించి. కాబట్టి
దశమ భాగము దేవుని సొమ్ము. నీకు ఏదుంటే దాన్ని దేవునికి ఇవ్వవలసిన దాన్ని నీవిచ్చి నీవు ఆశీర్వదింపబడాలని ప్రభువు కోరుకుంటున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయాన్ని మొదటి వచనాలు మాత్రమే చదువుతున్నాను వినండి. పరిశుద్ధుల కొరకైన చందా విషయమై నేనే గలతీ సంఘమునకు నియమించిన ప్రకారం మీరును చేయండి. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారం మీలో ప్రతివాడు తాను వర్తిల్లున కొలది తన యొక్క కొంత సొమ్ము నిలువ చేయవలెను. పౌలు సువార్త ప్రకటన చేయడానికి అనేక ప్రదేశాలు తిరగాలి. ఆయనకు అవసరమైన ధనాన్ని ఆయా సంఘాల వారు ఇస్తూ ఉండేవారు. నేను వచ్చినప్పుడు హడావిడిగా పోగు చేయకుండా ఆదివారం మీరు కూడుకుంటున్నారు కదా, కూడుకున్నప్పుడు ప్రతివాడు కొంత సొమ్మును నా కొరకు దాచిపెట్టండి. నేను వచ్చినప్పుడు మీరు నాకు ఇస్తే దాన్ని తీసుకుని మళ్ళీ నేను సువార్త ప్రకటనకి వేరే ప్రదేశాలకు వెళ్తాను. దీనిలో ఈ ఆదేశము దేవునికి ఇచ్చుటను గూర్చి చక్కగా చెప్పాడు. చెబితే వాళ్ళు కొరింథీ సంఘస్థులు కూడా చాలా చక్కగా దాన్ని అనుసరించారు. రెండవ పత్రిక, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 8వ అధ్యాయం 9వ అధ్యాయాన్ని మీరు జాగ్రత్తగా చదువుకోండి. నేను 2 విషయాలు మాత్రం ఇక్కడ మీకు గుర్తు చేసి నేను ముందుకు వెళ్తాను. సహోదరులారా, 8వ అధ్యాయం ప్రారంభ వచనం. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 8వ అధ్యాయం ప్రారంభ వచనం. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గురించి మీకు తెలియజేస్తున్నాను. ఎలాగనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికంగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వం బహుగా విస్తరించారు. ఈ కృప విషయంలోనూ పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాల్గొందు విషయంలోనూ మనఃపూర్వకంగా మమ్మను వేడుకొంచు వారు తమ సామర్థ్యము కొలది గాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుతున్నాను. ఎప్పుడు చేశారట? 1, వారు భయంకరమైన శోధనలలో ఉన్నారు, శ్రమలలో పరీక్షింపబడుతున్నారు. 2వది, వారు నిరుపేదలు. ఇలా ఈ 2 విషయాలను మనం మనసులో పెట్టుకోవాలి. మనకు ఏదైనా శ్రమ సంభవించినప్పుడు, మనం ఏదైనా అనుకున్నది జరగనప్పుడు దేవుణ్ణి విడిచిపెట్టేయడానికి కూడా వెనకాడిన వారు ఈ దినాల్లో చాలామంది ఉన్నారు. మరి నువ్వు దేవుణ్ణి ఎందుకు నమ్ముకుంటావు నాకు తెలియదు. అలాంటప్పుడు నమ్ముకోవద్దు. అది నీ కుటుంబానికి శాపం, నీకే శాపం. అని దేవుణ్ణి విడిచిపెట్టేసి అన్యాచారాల వైపు వెళ్ళిపోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ మధ్య ఒక ఆయన చూశాను, అలాంటి ఆయన్ని. ఆయన భ్రష్టుడైపోయి హీనమైన స్థితిలోనికి వెళ్ళిపోయాడు. ఎందుకనంటే దేవుడిని విడిచిపెట్టి అన్యాచారాల వైపు వెళ్ళిపోయాడు. ఎందుకంటే దేవుడు నాకు ఏమేం చేయలేదు, దేవుడు నాకు అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు అని చెప్పి. ప్రియులారా, ఇక్కడ వెళ్ళి చూడండి, శ్రమల వలన పరీక్షింపబడుతున్నారు. 2వది నిరుపేదలు. పేదలు వేరు, నిరుపేదలు వేరు. పేదలంటే కనీసం తినడానికి కూడా ఏదో ఉంటుంది, కానీ నిరుపేదలైన వాళ్ళకి ఆ పూట కూడా గడవని పరిస్థితి ఉంటుంది. ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకోవాలి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, మాసిదోనియా సంఘస్థులు ఇంత దౌర్భాగ్యపు స్థితిలో ఉండి, ఇంత శ్రమపడుతూ, ఇంత శ్రమలలో నలిగిపోతూ వాళ్ళు అనుకుంటున్నారు దేవుడు మమ్మలను హెచ్చింపు చేయడానికి ఈ శ్రమల ద్వారా నడుపుతున్నాడు. నలుపుపడడం చాలా మంచిది. గంధపు చెక్క ఎంతగా తొమితే అంతగా సువాసన వస్తుంది. ప్రియులారా, నీ విశ్వాసము అలాగుండాలి. అలా ఉన్నప్పుడు నీవిచ్చేది కొంచెమైనను దేవుని దృష్టికి అది ఎంతో ఉన్నతమైనదిగా ఉంటుంది. నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, ఒక సహోదరి తనకు ఏమీ లేని పరిస్థితుల్లో కొన్నిసార్లు నేనే సహాయం చేసిన పరిస్థితి నా సహోదరి, నా బిడ్డది. కానీ ఒకసారి దశమ భాగం అని ఎంత లావు పెడితే, ఇదేంటమ్మా అంటే దశమ భాగం అయ్యారు. అదేంటమ్మా దశమ భాగం ఎంత వచ్చిందంటే, దేవుడు నాకు ఇస్తున్నాడు ఇప్పుడు. ఎందుకంటే దేవుడికి నేను ఇవ్వటం మొదలుపెట్టాను, దేవుడు నాకు అన్నీ ఇస్తున్నాడు. బిడ్డ ఇచ్చిన ఆ కొద్ది అమౌంట్ అనుకుని వచ్చి లెక్క చూసుకుంటే చాలా పెద్ద అమౌంట్, చాలా పెద్ద అమౌంట్ ఇచ్చింది. ఒక కూలి చేసుకునే బిడ్డ
ప్రతి దినము తను వచ్చిన కూలిలో తను దేవుని కొరకు దాచిపెట్టింది. అప్పుడు ఆ కొంచెము మంచి అమౌంట్తో మొదలుపెట్టి ఇప్పుడు చాలా శ్రేష్టమైన అమౌంట్లు ఆమె దేవునికి ఇస్తూ ఉంది. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ, మనము నిరుపేదలకు కాదు, దేవుడు మనకు అన్నీ ఇచ్చాడు, కానీ మనం దేవునికి ఏమి ఇస్తున్నాం? నాకు ఒక ఇద్దరు యవ్వన బిడ్డలు మా చర్చిలో ఇద్దరు యవ్వన బిడ్డలు, వాళ్ళకి ఉద్యోగాలు రాగానే ఉద్యోగంలో మొదటి నెల వచ్చిన జీతం ఇద్దరు ముగ్గురు నలుగురు చాలామంది జీతం మొత్తం తీసుకొచ్చి దేవునికి కానుక సమర్పించారు. ఒక ఆయన చాలా పెద్ద జీతం, అది ఒక దేవుని పని నిమిత్తం దాన్ని చాలా జాగ్రత్తగా దాచిపెట్టాం. ఇచ్చే గుణము నీలో ఉండాలి. దేవునికి ఇచ్చే గుణం, మనిషికి ఇవ్వదు, దేవునికి. నాకు ఒక ఆవిడ చాలా కాలం క్రితం అనమాట 500 రూపాయలు వచ్చిన కొత్తలో వచ్చిన దినాలని ఒక గ్రామం వెళ్ళాను. నేను భద్రాచలంలో సేవ చేస్తున్నాను. ఒక గ్రామం వెళ్ళాను. అక్కడ రోజు ఆ రాత్రి ఒక చిన్న ప్రార్థన ఉంటే ఆ ప్రార్థన చూసుకుని అక్కడే పండుకుని పొద్దున్నే రావాలి. అక్కడ పండుకున్నాను. మా పొద్దున్నే నేను లేచి తయారవుతున్నాను. నా దగ్గరికి వచ్చింది, అయ్యా నీకు వచ్చిన కానుక అంది. అంటే సరే తీసుకుని ప్రార్థన చేశాక చూస్తే 500 రూపాయలు. ఆమె చాలా పేదరాలు. అందులోకి ఆమె గిరిజన మహిళ, విధవరాలు. నాకు బాగా దగ్గరగా ఉంటుందమ్మా. నేను అన్నాను పట్టుకుని, అమ్మా ఎందుకమ్మా నాకు అంటే ఆవిడేమని తెలుసా, అయ్యా నీకు కదయ్యా దేవుడికి అయ్యా అంది. చెంప మీద లాగి పెట్టుకుని కొట్టినట్టు అనిపించింది నాకు. ఎందుకో తెలుసా, ఆమె ఎవరికి ఇవ్వాలో తెలుసు, కానీ నేను తెలిసి కూడా అందరూ అవివేకంగా మాట్లాడాను. నేను ఎందుకమ్మా ఎంత ఇచ్చావు నాకు అంటే ఆమె చెప్తుంది, నీకు కదయ్యా దేవుడికి ఇచ్చాను. ప్రియులారా, నీవు ఇచ్చే ప్రతి పైసా ప్రతి రూపాయి దేవునికే ఇస్తున్నావు, దైవజనుడికి ఇస్తున్నట్టు నువ్వు ఫీల్ అవ్వద్దు. అలాగ అనుకుంటే అది నీ స్వేచ్ఛార్పణ కానే కాదు. స్వేచ్ఛగా నీ హృదయాంతరంగంలో నీవు దేవుని కొరకు సమర్పించుకున్నది కానే కాదు. అది నీ హృదయంలో కొట్టాలి. నీవు ఎలాంటి స్థితిలో ఉన్నా సరే, ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నా, ఎంత క్రింది స్థితిలో ఉన్నా, అది మీరు దేవునికి ఇవ్వాలి. నేను చాలాసార్లు దేవునికి ఇవ్వడం కోసం మన దైవజనులు ఏం చేస్తారో తెలియదు, కానీ నేను మాత్రం ఖచ్చితంగా దేవునికి ఇవ్వవలసిన వాటిని అన్నింటినీ దేవుని కొరకు దానిని సెపరేట్ చేసి కొంతమంది దైవజనులకి, కొన్నిసార్లు సంఘ కార్యక్రమాలకి, పేదలైన వారికి ఇవ్వడానికి నేను దాన్ని ఉపయోగిస్తూ ఉంటాను. వీళ్ళరా, నీవు నేను మనమందరము దాతృత్వం కలిగి ఇవ్వాలి. అందుకని ఈ కృప విషయంలో, ఏ కృప విషయంలో? దేవునికి ఇచ్చుట అనే కృప విషయంలో. నీ పేదరికంలో ఇచ్చుట అనేది కృప. నీవు ఆ శ్రమలలో ఉన్నప్పుడు కూడా దేవునికి ఇచ్చుట అనేది దేవుని కృప. ఆ కృప విషయంలో మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఏమంటే వాళ్ళు తమ సామర్థ్యం కొద్ది ఇవ్వలేదు, సామర్థ్యం కంటే మించి ఇచ్చారు. తనకు ఇవ్వగలిగిన దానికంటే ఎక్కువ ఇచ్చారు. 10 రూపాయలు ఇవ్వాల్సిన వాడు 15 రూపాయలు 20 రూపాయలు ఇస్తే చాలా ఎక్కువ ఇచ్చినట్లే. కాబట్టి నీవు నీ సామర్థ్యమును మించి దేవునికి ఇవ్వాలి. ఏమి ఇస్తావంటే పరిచర్యలో భాగం, నీ ధనములో భాగం, అన్నిటిలో భాగం. దేవుని పరిచర్యలో నువ్వు ఎంత భాగం చెల్లిస్తే అంత ఆశీర్వాదం. చాలాసార్లు యవన బిడ్డలు దేవుని సన్నిధిలో పరిచర్య చేస్తూ ఉంటారు. కొంతమంది తప్పించుకుపోతూ ఉంటారు. అదే ఫస్ట్ సండే మనకి ప్రేమ విందు జరిగినప్పుడు చాలామంది భోజనం చేసి వెళ్ళిపోతారు. కానీ కొంతమంది నిలిచి చివరిలో మిగిలినవన్నీ శుభ్రం చేసి వెళ్తూ ఉంటారు. వాటిలో యవన బిడ్డలు కూడా కొంతమంది ఉండి వారికి సహకరిస్తూ ఉంటారు. వీళ్ళ ఇది చాలా అవసరమైన పని. లేకుంటే అది నువ్వు చేయవలసిన పరిచర్య, లేకుంటే అది నువ్వు ఇవ్వవలసిన కానుక, దేవునికి ఇవ్వవలసిన అర్పణ. అది నీవు అర్పించుకోవాలి, నిన్ను నీకు దేవునికి అర్పించుకోవాలి. 9వ అధ్యాయంలో పౌలు ఒక చక్కటి మాట చెప్తున్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం
పరిశుద్ధుల కొరకైన ఈ పరిచర్యను గురించి మీ పేరు రాయటం నాకు అగత్యం లేదు, మీ మనసు సిద్ధమై ఉన్నదని నేను ఎరుగుతున్నాను. అంటే దేవునికి పరిచర్య చేయట్లో, అంటే ఇచ్చుట కూడా పరిచర్య. ప్రతి పరిచర్య చేయట్లో నేను మీ గురించి చెప్పాల్సిన పర్లేదు, ఎందుకంటే మీ మనసు సిద్ధంగా ఉంది. దేవునికి పరిచర్య చేయట, దేవునికి ఇచ్చుట, దేవుని కార్యములను కొనసాగించడానికి సహకరించుట, ఇవన్నీ మీరు చేస్తున్నారు. అందుకని 9వ అధ్యాయం 10వ వచనంలో చెబుతాడు, విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచేయి దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపచేసి మీరు ప్రతి విషయంలో పూర్ణౌదార్య భాగ్యము గలవారు అన్నట్లు మీ నీతి ఫలములను వృద్ధి పొందించును. పూర్ణమైన ఔదార్య భాగ్యము గలవారు, చాలా పెద్ద మాట ఉపయోగించాడు. ఔదార్యంతో కూడిన భాగ్యము. నీ భాగ్యము లేకుంటే నీకున్న కొద్దిదే ఔదార్యంతో ఇచ్చేదై ఉండాలి, దాతృత్వంతో ఇచ్చేదై ఉండాలి. అలాంటి మనస్సు మీరు కలిగి ఉన్నారు. అందుకు నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అని చెప్పి 11వ వచనంలో ఆయన అంటూ 13వ వచనంలో అంటున్నాడు, ఎలయనగా క్రీస్తు సువార్తను అంగీకరించమని ఒప్పుకొనుట యందు మీరు విధేయులైన చేతను వారి విషయమును అందరి విషయమును ఇంత ఔదార్యముగా ధర్మము చేసినందునను ఈ పరిచర్య మూలంగా మీ యోగ్యత కనబడినందున వారు దేవుని మహిమపరుస్తున్నారు. ఎవరు వారంటే మాసిదోనియా వారు ఈ కొరింథీ సంఘాన్ని గురించి వాళ్ళు కూడా వీళ్ళు చాలా యోగ్యులు అని దేవుని మహిమపరుస్తున్నారు. క్రీస్తునందు ప్రియులారా, ఇశ్రాయేలీలు ఇచ్చుట దగ్గర నుండి నేటి సంఘము ఇచ్చే వరకు దేవుడు చక్కటి విషయాలను మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మనము దేవునికి అన్ని విషయాలు ఇచ్చేవారమై ఉండాలి. అది ఇచ్చేది కూడా ఎలా ఉండాలంటే మత్తయి సువార్త 22వ అధ్యాయంలో 11 నుంచి 15 వచనం వరకు ఉన్న మాటల్లో చాలా చక్కటి విషయాలను అక్కడ ప్రభువు వారు మనకు తెలియజేశారు. అదేంటి అంటే 22వ అధ్యాయం 15 నుంచి 22వ వచనం వరకు అక్కడ కైసరుకి ఇవ్వవలసిన దాన్ని కైసరుకి ఇవ్వాలి, దేవునికి ఇవ్వవలసిన దానిని దేవునికి ఇవ్వాలి. లూకా సువార్త 6వ అధ్యాయం 38వ వచనం నుండి ఒక మాట చెప్తున్నాడు ఆయన 38వ వచనంలోనే. అదేంటంటే, క్షమించుడి అప్పుడు మీరు క్షమించబడతారు. ప్రభు నేర్పి ప్రార్థనలో మనం చెప్తూ ఉంటాం, మేము మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించే ప్రకారం మా అపరాధములను క్షమించమని ప్రభువుని అడుగుతాం. మనం ఎంతమందిని క్షమిస్తున్నామో లేదో తెలియదు, కానీ అపరాధములు మీరు క్షమించండి అప్పుడు మీరు క్షమించబడతారు. ఇయ్యుడి అప్పుడు మీకు ఇయ్యబడును. మీరు ఇవ్వండి, ఏది ఇస్తే అంత మీకు ఇవ్వబడుతుంది. అది కూడా ఎలా ఇవ్వాలంట, అణచి కుదిలించి దిగజారినట్లుగా నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడును. సభలో కొన్నిసార్లు సేరుగా ఉంటాయి, వాటిల్లో ఇలా పోస్తే అది నిండిపోయాక ఇలాగా మరలా గోపురంలో వచ్చి దాని నుంచి ఇలా కారీలాగా పోయినమాట. అంటే దాని నిండా అణచి కుదిలించి, అంటే దానిలో దిగే వరకు కుదించి దిగజారిపోయే వరకు నిండుగా కొలవండి. అంటే ఏదైనా ఇస్తే సంపూర్ణమైన హృదయంతో ఇవ్వండి. ఏడుపు మొహంతో ఇవ్వద్దు, ఏడుస్తే ఏ పని చెయ్యదు. నీవు దానం చేసినా, ఇతరులకు ఏదైనా మేలు చేసినా నీ పూర్ణ హృదయంతో చెయ్యి. అప్పుడు నీవు అంగీకరించబడతావు. నీకు దానిని మించిన దానిని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. చివరిగా మీకు ఒక చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. అదేంటంటే మార్కు సువార్త 9వ అధ్యాయం 41వ వచనంలో, మీరు క్రీస్తు వారని నా పేరట మీకు గిన్నెడు చన్నీళ్లు త్రాగనిచ్చేవాడు తనకు రావాల్సిన ఫలము పొందకపోడని మీతో నిశ్చయముగా చెబుతున్నాను. వీరు క్రీస్తు వారు, దేవుని బిడ్డలు, దైవజనులు, లేకుంటే దేవుని పోలికగా ఉన్నవారు అని మీరు గనుక
ఒకరిని ప్రేమించి వారికి ఏదైనా చేస్తే, అంటే గిన్నెడు నీళ్లు అన్నాడు. కొంచెం అవసరతలో ఉన్నవానికి, దాహంతో ఉన్నవానికి దాహము నీవు తీర్చగలిగినట్లయితే నీవు నిశ్చయముగా ఆశీర్వదింపబడతావు. కొంచెం మంచినీళ్ళు ఇస్తాయి. వేసవికాలంలో చలివేంద్రాలు పెడతాను. ఆ చలివేంద్రాలు ఎందుకంటే ఆ దారిని పోయేవాడు దాహం తీర్చడానికి. ఈ సంవత్సరం చలివేంద్రాలు కూడా లేవు. అసలు వేసవికాలం సాయంత్రం మర్చిపోయి అందరూ కరోనా 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 సంథింగ్ కరోనా అంటున్నారు. కానీ అంటే లాక్డౌన్ ఎత్తేమని అంటున్నారు. కానీ ఈ సమ్మర్ కూడా చాలా మర్చిపోయారు. మర్చిపోతున్నారు. ఇంకా వేడి వస్తుంది అనుకునేటప్పటికే అప్పుడే మాన్సూన్స్ వచ్చేస్తున్నాయి, అంటే ఋతుపవనాలు వచ్చేస్తున్నాయని గవర్నమెంట్ అనౌన్స్ చేసేస్తుంది. అప్పుడే చల్లబడిపోతుంది. దీనిలో పడిపోయి దాని సంగతి కూడా మర్చిపోయి, కరోనాలో పడిపోయి అన్నీ మర్చిపోయారు అందరూ. మొన్న బజార్లో ఒక ఆయన అంటున్నాడు, ఈ చుట్టూ మన పొగుర్లో ఈ కట్టేశారు కదా, గడ్డు కట్టినట్టు కట్టుకుపోయారు ప్రతి వీధికి. ఇవన్నీ తీసాక సెంట్రల్ జైలు నుండి వచ్చేసినట్టు ఉందని పోగొట్టున్నాడు. ఎంత విసిగిపోయాడో అమ్మాయిన. అంటే స్వేచ్ఛ లేదనమాట. వీళ్ళరా దానిలో పడిపోయి ఇవన్నీ మర్చిపోయాము. కానీ నీవు ఆ కొద్దిగా సహాయం చేయగలిగితే సర్లే. ఆ టైంలో, లాక్డౌన్ టైంలో గవర్నమెంట్ చాలా సహాయం చేసింది ప్రజలందరికీ. పాస్టర్లకి కొంతమందికి 5,000 చొప్పున ఇచ్చింది. అలాగే బ్రాహ్మణ పూజారులకి, ముస్లిం సాయిబులు దాంట్లో ఉండే మొల్లా గారికి, వీళ్ళందరికీ 5,000 చొప్పున ఇచ్చింది. అంతేకాదు ప్రతి పేద కుటుంబానికి అప్పుడే 3,000 అంతా ఇచ్చినట్టున్నాను. 3 సార్లు రేషన్ ఇచ్చారు. అలాగా ప్రభుత్వం చాలా చేసింది. ఎందుకంటే వారు అవసరతలో ఉన్నారని ఎరిగి, నీవు అవసరతలో ఉన్నవారిని చూడటం నీ విధి. వీరు అవసరతలో ఉన్నప్పుడు కొద్దిగా నీవు చేయగలిగిన సహాయం. అందుకనే గిన్నెడు నీళ్లు, ఈ గొప్ప కోట, ఒక గిన్నెడు నీళ్ళు ఇస్తే అది నీకు ఆశీర్వాదం. ఈ మాట మీకు అందరికీ తెలిసిందే. మత్తయి సువార్త 25వ అధ్యాయం 40వ వచనం. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనక నాకు నువ్వు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్తున్నాను. ఈ మిక్కిలి అల్పులైన వారికి ఒకరికి నీవు చేస్తే నీవు దేవునికి చేసినట్లే. ప్రియులారా, అందుకనే క్రైస్తవ సేవ ఒక వాక్యము ప్రకటించడంతోనే సరిపెట్టుకోలేదు, సమాజానికి సేవ కూడా చేసింది. క్రైస్తవ సంఘము సమాజానికి ఎంతో సేవ చేసింది. ఈనాడు భారతదేశంలో ఉన్న అభివృద్ధి అంతట్లో 90% క్రైస్తవ సంఘం చేసిన అభివృద్ధే. కాబట్టి దేవుడు నిన్ను చూసి సంతోషిస్తున్నాడు. క్రీస్తునందు ప్రియమైన వారులారా, దేవుడికి నీవేమిస్తున్నావు, ఎలాగిస్తున్నావు? ఈ కరోనా టైంలో ఇమ్మని అడగండి అని మీరు అనద్దు. నేను మిమ్మల్ని ఏదో మీకున్నదంతా తీసుకొచ్చి ఇచ్చేమని నేను చెప్పట్లేదు. ప్రభు చెప్పిన వివిధ రూపాల్లో వాటిని అన్నింటినీ చెప్పాను. చివరికి గిన్నెడు చన్నీళ్ళు అయినా సరే, లేకుంటే దేవుని దాసుడు అని తెలిసి, దేవుని బిడ్డలు అని తెలిసి కొంచెము నీకు సహాయం చేయగలిగితే అది నీకు, నీ కుటుంబానికి ఆశీర్వాదం. అలాగూ మనం దేవునికి ఇచ్చి, అంటే నీవు మనుషులకు హృదయపూర్వకంగా చేసింది కూడా దేవునికి ఇచ్చింది. అది దేవుడు మెచ్చుకునే గొప్ప ఔదార్యమైన బుద్ధి నీలో. అలాగూ దేవుడికి నీవిచ్చి నీవు ఆశీర్వదింపబడాలని దైవజనుడిగా నేను మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఉన్నాను. అలాంటి చక్కటి స్థితి దేవుడు మనకందరికీ అనుగ్రహించునుగాక. సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, తలంపులకు కావలి ఉండునుగాక. ఆమె. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరు కళ్ళు మూసుకొని. మహోన్నతుడును అత్యంత ప్రేమ గల మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి వేవేల స్తుతులు, వందనాలు, స్తోత్రాలు. క్రైస్తవ ఔదార్య జీవితమును గూర్చి ప్రభువా, క్రైస్తవ అర్పణలను గూర్చి, కానుకలను గూర్చి నీవు మాకు చెప్పిన విషయాలను
మా హృదయంలో భద్రపరుచుకొని ఆ ప్రకారం జీవించినట్లుగా మమ్మలను ఆశీర్వదించి స్థిరపరిచి నడిపించండి. నాయనా, ఈ దినము మేము నీ సన్నిధిలో కూడుకోలేని పరిస్థితి అయినప్పటికీ నీవు ఇచ్చిన ఆశీర్వాదకరమైన ఈ మాటలను బట్టి నీకు వందనాలు ప్రభువా. మేము లోకమును జయించాలి, కరోనాను జయించాలి. ఆ కరోనా మా మీదకి రాకుండానట్లుగా మేము ప్రభుత్వం వారు విధించిన నిబంధనలను అనుసరించి నడుచుకోగలిగిన సద్బుద్ధిను, వివేచన కలిగిన, జ్ఞానం కలిగిన ఆత్మను మీరు మాకు అనుగ్రహించండి. అయినా కరోనాని తీసివేయలేము, అది మనుషులకు దూరంగా ఉండదు, మనుషులతోనే నివాసం చేస్తుంది అని ఆయన చాలా పెద్ద పెద్ద సంస్థలు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లాంటి వాళ్ళు కూడా తెలియజేస్తున్నారు. కాబట్టి అది మా చుట్టుప్రక్కల తిరుగుతున్నప్పుడు దాని నుండి తప్పించుకోవడానికి, అది మా దగ్గరకు రాకుండా ఉండగలిగిన నాయన ఆత్మస్థైర్యం, ఇమ్యూనిటీ పవర్ని మాలో పెంపొందించండి. నాయన సాతానుని జయించడానికి తగిన శక్తిని ఇచ్చారు, అలాగే ఈ కరోనా అనే సాతాన్ని కూడా జయించడానికి నీ శక్తిని మాకు అనుగ్రహించండి. నా దేశంలో ఉన్న ప్రతి క్రైస్తవ కుటుంబాన్ని ఆశీర్వదించండి. నా దేశ ప్రజలందరినీ దీవించండి. ప్రతి క్రైస్తవ సంఘమును దీవించండి. సార్వత్రిక క్రైస్తవ సంఘమును దీవించండి. నేను ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేవాలయాలన్నీ మూతపడ్డాయి, అయినప్పటికీ మా హృదయం అనే దేవాలయం నిత్యము తెరిచి ఉంచి నిన్ను దానిలో మేము ఆరాధించి ఘనపరిచే వారంగా మమ్మల్ని అందరినీ చేసినందుకు నీకు వందనాలు చెల్లిస్తాను ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో నీ ప్రియమైన బిడ్డలందరూ నీవిచ్చే ఆ కాపుదల చేత, ధైర్యం చేత ఈ లోకంలో తమ విశ్వాస జీవితాన్ని కాపాడుకుంటూ ప్రయాణం చేయనట్లు ఇచ్చాయి. అయినా ఇదిగో మా దేశమును ఎంతగానో నేను కలిసి వేస్తూ ఉన్నా, లేకుంటే పాడు చేస్తూ ఉన్నా. మతము అనే ఈ మహమ్మారి నుండి విడుదల కలిగించేయండి. మతము పేరు చెప్పుకుని నాయన క్రైస్తవులమైన మా మీద దాడులు చేస్తున్నారు. అట్టి స్థితి నుండి మాకును వారికి కూడా విడుదల కలిగించేయండి. ఆశీర్వదించి దీవించండి. మా దేశ పరిపాలకులను, రాష్ట్ర పరిపాలకులను దీవించి ఆశీర్వదించండి. సంఘ సేవకులందరినీ దీవించండి. నాయన ఇదిగో నీ వాక్యమును ప్రకటించు ప్రతి దైవజనాన్ని, ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించి దీవించండి. సేవ కొరకు సహకరించుతున్న ప్రతి హస్తమును మీరు బలపరచండి. ఇచ్చిన దానికంటే నూరంతలుగా తిరిగి వారికి అనుగ్రహించండి. నాయన దురాత్మాంధకార శక్తుల చేత బంధింపబడి పీడింపబడుతున్న బిడ్డలను నజరేయుడైన యేసు నామములో వాటి నుండి విడుదల కలుగునుగా కానీ నేను దైవజనుడిగా ఆజ్ఞాపిస్తూ సహాయం దయచేయండి. నీ దీవెనలు నీ బిడ్డలందరిపైన అనుగ్రహించండి. రోగులైన వారిని ముట్టి స్వస్థపరచండి. నాయన ఇదిగో నా భార్య అనారోగ్యంతో ఉంది నాయన, కండరాల నొప్పి నుండి విడుదల కలుగు చేసి సంపూర్ణమైన ఆరోగ్యమును, విడుదలను దయచేసి నీ దాసరాలను బలపరిచి నడిపించండి. ఇతను నీ ప్రత్యేకమైన ఆశీర్వాదాలు మరలా మేమందరం కలిసి కూడుకొని నీ సన్నిధిలో చేరేవారు నీ ప్రత్యేకమైన ఆశీర్వాదాలు, దీవెనలు మాపై ఉంచి నడిపించు. శోధనలన్నింటి నుండి విడిపించు. యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగా, నీ రాజ్యము వచ్చునుగా, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చును, భూమి అందును నెరవేరునుగా. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా అపరాధములను క్షమించు. మమ్మల్ని శోధనలోనికి తేగా దుష్టుడి నుండి తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఇక్కడ కూడి ఉన్న మనకును ఆయన ఆరాధించు సకల పరిశుద్ధులకు సదాకాలం తోడయుండి ఆశీర్వదించి నడిపించునుగాక. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునున్న సమస్తం ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరో. ఆమేన్. యేసు రక్తమే జయ, ప్రభు యేసు రక్తమే జయ. యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించి
ఆశీర్వదించి వర్ధిల్ల చేయగాక. ఆమేన్.